అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ ఒక భారీ శుభవార్తనైతే అందించిందండి కూటమి ప్రభుత్వం. 50 సంవత్సరాల పెన్షన్కు అలాగే మిగిలిన ఇతర కేటగిరీల పెన్షన్లకు అప్లికేషన్ల స్వీకరణ చేపట్టనున్నట్టు వెల్లడించిందండి కూటమి ప్రభుత్వం. అయితే ఈ 28 రకాల పెన్షన్లు ఏవైతే ఉన్నాయో ఆ 28 రకాల పెన్షన్లు ఏవి, అలాగే పెన్షన్లకు అప్లికేషన్లు ఎప్పటి నుంచి తీసుకోవడం జరుగుతుంది, ఏ డాక్యుమెంట్స్ని సబ్మిట్ చేయాలి, అర్హతలేంటి, విధి విధానాలేంటి, ఇలాంటి పూర్తి వివరాలను మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. మొత్తం 27,719 కోట్ల రూపాయలను కూటమి ప్రభుత్వం ఈ పెన్షన్ల కోసం కేటాయించడం జరిగింది. ఈ బడ్జెట్లో పెన్షన్లు, స్పౌస్ పెన్షన్లు ప్రతి నెల అందజేయడం జరుగుతోంది. స్పౌస్ పెన్షన్లు అంటే భర్త చనిపోయినట్టయితే భర్త యొక్క పెన్షన్ను భార్యకు అందించడం జరుగుతుంది. అంటే భర్తకు పెన్షన్ వస్తూ భర్త చనిపోయినట్టయితే ఆయన భార్యకైతే పెన్షన్లు అందజేయడం జరుగుతుంది. ఈ పెన్షన్లు ప్రతి నెల ప్రభుత్వం మంజూరు చేస్తూ వస్తుందన్నమాట. అయితే భర్త డెత్ సర్టిఫికేట్ను మరియు భార్య యొక్క ఆధార్ కార్డు, భర్త యొక్క ఆధార్ కార్డుతో అప్లికేషన్లను వేసిన మహిళలు ఎవరైతే ఉన్నారో వితంతు మహిళలు, ఆ మహిళలకే ఈ స్పౌస్ పెన్షన్లు రావడం జరిగేది. అయితే భర్తకు పెన్షన్ రానట్టయితే వితంతు మహిళలకు పెన్షన్ ఇచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు ఈ వితంతు పెన్షన్లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ రాష్ట్ర కూటమి ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందండి. అంతేకాకుండా 50 సంవత్సరాల పెన్షన్కు, చేతి వృత్తుల వారి పెన్షన్కు, ఒంటరి మహిళా పెన్షన్కు, దివ్యాంగ పెన్షన్లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ కూటమి ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఇక జూలై నెల పెన్షన్ వచ్చేసి 1వ తేదీ యథాతథిగా ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. సచివాలయ ఉద్యోగులు ఇంటింటికి వచ్చి 1వ తేదీ పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ 1వ తేదీ ఎవరైనా పెన్షన్ తీసుకున్నట్టయితే వాళ్ళకు మరుసటి రోజు అంటే 2వ తేదీనైతే పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. 1, 2వ తేదీల్లో పెన్షన్ అందుకోలేకపోయినట్టయితే మళ్ళీ నెలలో మాత్రమే మీకు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఇలా 3 నెలలకు ఒకసారి పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే 3 నెలలు తీసుకోకపోయినా మీకు 3వ నెలలో అయితే ఖచ్చితంగా తీసుకునే అవకాశం కలుగుతుంది. ఇలా ప్రభుత్వం ఎన్నో వెసులుబాట్లను అయితే కల్పించింది పెన్షన్ల విషయంలో. అయితే ఇప్పుడు ఈ పెన్షన్లకు అప్లికేషన్లు, కొత్త పెన్షన్లకు అప్లికేషన్లు తీసుకోవడానికి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. అది ఎప్పటి నుంచి ఈ అప్లికేషన్ల స్వీకరణ ఉంటుంది అంటే దానికి సంబంధించిన పూర్తి వివరాలు చెప్పే ముందు మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఏపీలో కొత్త పెన్షన్లు దాదాపుగా 15 లక్షల మంది అప్లై చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టు కూటమి ప్రభుత్వం ఒక అంచనాకైతే రావడం జరిగింది. ఈ 15 లక్షల మందికి పెన్షన్లు అందించాలని చెప్పేసి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ముందుగా 50 సంవత్సరాల పెన్షన్కు అప్లికేషన్ల స్వీకరణ అయితే ఉండబోతోందండి. ఈ 50 సంవత్సరాల పెన్షన్కు అప్లికేషన్లు తీసుకునే ముందు దానికి కావాల్సిన అర్హతలు ఏంటో చూద్దాము. ఈ 50 సంవత్సరాల పెన్షన్కి అర్హతలు ఏంటి అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల్లో ఏదో ఒక వర్గానికి చెంది ఉండాలి. అంటే ఓసీకి మాత్రం మినహాయింపు ఇచ్చి మిగతా ఏ దీనికైనా, ఏ కులంకైనా మనకు ఈ పెన్షన్లు అయితే అందించడం జరుగుతుంది. ఓసీకి మాత్రం ఈ 50 సంవత్సరాల పెన్షన్ ఇవ్వరు. 60 సంవత్సరాల తర్వాత మాత్రం ఓసీలకు కూడా పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఇక ఆంధ్రప్రదేశ్ నివాసి అయి ఉండాలి. ఆధార్ కార్డు ఆంధ్రప్రదేశ్ అడ్రస్తో ఉండాలి. తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి. ప్రభుత్వం ఇచ్చిన స్మార్ట్ రేషన్ కార్డు ఏదైతే ఉందో ఆ స్మార్ట్ రేషన్ కార్డు కలిగి ఉండాలి. ఇక స్త్రీ పురుషులు ఎవరైనా ఈ పథకానికి అర్హులే 50 సంవత్సరాల పెన్షన్కి అప్లై చేసుకోవచ్చు. అయితే ఒక రేషన్ కార్డులో ఒకరికి మాత్రమే 50 సంవత్సరాల పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీ ఇంట్లో ఎవరైనా దివ్యాంగ సోదరులు ఉన్నట్టయితే అప్పుడు 50 సంవత్సరాల పెన్షన్కి మీరు అప్లై చేసినట్టయితే మీకు 2 పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. దివ్యాంగ సోదరునికి అలాగే 50 సంవత్సరాల పెన్షన్కి రెండింటికి ఇవ్వడం జరుగుతుంది. మిగిలిన ఏ పెన్షన్లైనా ఇంట్లో ఒకరికి మాత్రమే పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఎవరైతే ఉంటారో వాళ్ళలో ఒక్కరికి మాత్రమే పెన్షన్ ఇస్తారు. అలాగే 50 సంవత్సరాల పెన్షన్ కూడా కేవలం ఇంట్లో ఒక్కరికి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఇక కావాల్సిన డాక్యుమెంట్స్ చూసినట్టయితే ఆధార్ కార్డు కావాలండి, తెల్ల రేషన్ కార్డు కావాలి,
క్యాస్ట్ సర్టిఫికెట్, ఇన్కమ్ సర్టిఫికెట్ ఉండాలి, ఆధార్ అప్డేట్ హిస్టరీ ఉండాలి, 6 నెలల కరెంటు బిల్లు సరాసరి అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విధంగా ఈ డాక్యుమెంట్స్ అన్నింటినీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది 50 సంవత్సరాల పెన్షన్కు. ఇక వితంతు పెన్షన్కి తీసుకున్నట్టయితే ఇంతకుముందు నేను చెప్పిన డాక్యుమెంట్స్తో పాటుగా భర్త చనిపోయినట్టుగా డెత్ సర్టిఫికేట్ని అయితే ఇవ్వాల్సి ఉంటుంది. చేతి వృత్తుల వారికి వాళ్ళ వృత్తికి సంబంధించిన ఏదైతే ఐడెంటిటీ కార్డు ఉంటుందో ఆ ఐడెంటిటీ కార్డు డాక్యుమెంట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఒంటరి మహిళా పెన్షన్కు భర్తతో విడిపోయినట్టుగా, భర్తతో లేనట్టుగా చెప్పే డైవర్స్ సర్టిఫికేట్ని ఇవ్వాల్సి ఉంటుంది. ఇక దివ్యాంగ సోదరుల పెన్షన్లకు ఎవరైతే వాళ్ళు అప్లై చేసుకుంటారో వాళ్ళు సదరం సర్టిఫికేట్ని అయితే ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఈ సదరం సర్టిఫికేట్లో అంగవైకల్యం 40% కన్నా తక్కువ ఉన్న వాళ్ళకు పెన్షన్ ఇవ్వడం జరగదు. 40% నుంచి 85% మధ్య ఉన్న వాళ్ళకు 6,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. 85% నుంచి 100% మధ్య ఉండి మంచానికే పరిమితమై ఉండి లేదా వీల్ చైర్కే పరిమితమై ఉండి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులై ఉన్న వాళ్ళకు 10,000 రూపాయలు, 15,000 రూపాయల పెన్షన్లను అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా దాదాపుగా 15 లక్షల మంది ఉన్నట్టుగా ప్రభుత్వం అంచనా అయితే వేస్తోందండి. అయితే ఈ పెన్షన్లకు ఎప్పటి నుంచి తీసుకుంటారంటే జూలై నెల మొదటి వారం నుంచి పెన్షన్లకు అప్లికేషన్ల స్వీకరణ ఉండబోతోంది. ఈ పెన్షన్లకు అప్లికేషన్తో పాటుగా నేను ఇంతకుముందు చెప్పిన డాక్యుమెంట్స్ ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఆ కేటగిరీకి సంబంధించిన డాక్యుమెంట్స్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సచివాలయంలో అప్లికేషన్లు తీసుకోవడం జరుగుతుంది. సచివాలయ ఉద్యోగులు మీ అప్లికేషన్ తీసుకొని వాటిని ప్రాసెస్ చేస్తారు. ఆరంచెల చెకింగ్ విధానంలో ఈ ప్రాసెస్ అనేది ఉంటుంది. దాంట్లో మొట్టమొదటిది ఆదాయం అండి. ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో 10,000 కన్నా తక్కువ ఉండాలి, పట్టణ ప్రాంతాల్లో 12,000 కన్నా తక్కువ ఉండాలి. భూమి వచ్చేసి 3 ఎకరాల మాగాని అంతకన్నా తక్కువే ఉండాలి. మెట్ట వచ్చేసి 10 ఎకరాల లోపు ఉండాలి. రెండూ కలిసి అయితే 3 ఎకరాల మాగాని 7 ఎకరాల మెట్ట అంతకన్నా తక్కువే ఉండాలి, కానీ ఎక్కువైతే ఉండకూడదు. ఇంట్లో ఎవరు ఇన్కమ్ ట్యాక్స్ అనేది పే చేస్తూ ఉండకూడదు. అలాగే మీరు కరెంటు బిల్లు వచ్చేసి నెలకు 300 యూనిట్ల కన్నా తక్కువే కట్టాలి, కానీ ఎక్కువైతే కట్టకూడదు అనమాట. 6 నెలల సరాసరి చూస్తారు. ఆ సరాసరిలో 300 యూనిట్ల కన్నా తక్కువే ఉండాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇంట్లో ఎవరికి కార్ అనేది ఉండకూడదు. ఇంటి అవసరాల కోసం కార్ అనేది ఉండకూడదు. మరియు ఇంకా ఇంట్లో ఎవరు గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉండకూడదు. ఈ విధంగా చెక్ చేసి మీకు అన్ని అర్హతలు ఉన్నట్టయితే పెన్షన్ను ఆగస్టు నెల నుంచి ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఇదండి పెన్షన్లకు సంబంధించిన తాజా సమాచారం. 50 సంవత్సరాల పెన్షన్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ కూడా ఇదే. మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. కింద హైప్ బటన్ ఉంటుంది, హైప్ పాయింట్స్ ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.